బీపీ మండల్ కమిటీ చేసిన సిఫార్సులన్నింటినీ అమలు పరిచినప్పుడే బీసీలకు సరైన న్యాయం గౌరవం దక్కుతాయని బీసీ కుల ఐక్యవేదిక సమన్వయకర్తలు శ్రీహరి యాదవ్ నాగరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీపీ మండల్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు బీసీ కుల సంఘాల ప్రజా నాయకుల బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడ్డ బీసీలకు ప్రాధాన్యం కల్పించేలా బీపీ మండల్ సిఫారసులు ఉన్నాయని, అయితే అప్పట్లో అధికారంలో ఉన్న అగ్రవర్ణాల నాయకులు బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మండల్ డే అంటే ఇండియన్ యూనియన్లో భారత ఉపఖండంలో 60% ప్రజల ఆకాంక్షలు భారత పార్లమెంటులో ఆమోదించిన రోజు. మండల్ కమిషన్ను ఇంతకుముందే బీసీ విద్యావంతులు నాగరాజు గారు చెప్పినట్టు 79లో మురార్జీ దేశాయ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వేస్తే, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సమర్పిస్తే, వీపీ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంటే 82లో బీపీ మండల్ ప్రసాద్ గారు మరణించిన తర్వాత 8 ఏళ్లకు 1990 ఇదే రోజున ఆగస్టు 7న వీపీ సింగ్ ప్రధాని గారి నేతృత్వంలో భారత పార్లమెంటు మండల్ కమిషన్ సిఫారసుల్ని ఆమోదించి 40 రికమెండేషన్స్ చేస్తే అందులో ఒక్కటి నామమాత్రంగా కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో మాత్రమే రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. మిగతా విషయాల్లో ఆనాడే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాకా కలేకర్ కమిషన్ పేరు మీద కమిషన్ వేసి మోసం చేసింది. తర్వాత మురార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతాదళ ప్రభుత్వం కమిషన్ వేసి చేతులు దులుపుకుంది. ఇందిరాగాంధీ ఏమో కమిషన్ తొక్కిపట్టింది. అమలు చేయడానికి ముందుకు వచ్చిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకొని వీపీ సింగ్ను బ్లాక్మెయిల్ చేసి మద్దతు ఉపసంహరించుకొని వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలదోసారు. కానీ ఇవాళ మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణ గడ్డ మీద విస్తృతంగా బీసీ రిజర్వేషన్ల కోసం చర్చ జరుగుతూ ఉంది. కానీ ఎవరికీ చిత్తశుద్ధి లేదు. వీటిని ముందుకు తీసుకుపోయే ఉద్దేశం ఎవరికి లేకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ కాలయాపన చేసి ఇప్పటికీ కమిటీల పేరు మీద కాలయాపన చేసుకుంటూ రిజర్వేషన్ని ఇప్పటికీ అందరిని ద్రాక్షగానే చేస్తున్నారు. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అన్నట్టుగా ఉంది. ఈరోజు నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి ధర్నా చేసుకుంటూ ఏం మాట్లాడుతుంటే మా రాహుల్ ప్రధాని అయినాక మేము చేస్తాము అంటాడు. మీ రాహుల్ ప్రధానికి వేసేదానికి ఇన్ని రోజులు ఈ నాటకాలను ఎందుకు ఆడినావు అని అడుగుతున్నాం. అట్లా బీజేపీ వాళ్ళు మేము అందులో ముస్లింల రిజర్వేషన్లు ముడిపడుతున్నాయనే పేరు మీద మేము మద్దతు ఇస్తామంటున్నారు. మీ బీసీలు మీ బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి లేదా అలయన్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో కాడ ఇస్తలేరు రిజర్వేషన్లు. ఇవన్నీ ఎందుకు దొంగ నాటకాలు? కాబట్టి దొందే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ దేశంలో 60% పైగా ఉన్నటువంటి బీసీల పట్ల పూర్తి నిర్లక్ష్యపూరితంగానే కాకుండా ఒక వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈరోజు మండల్ డే రోజు ఆగస్టు 7 భారత పార్లమెంటు 1990లో మండల్ కమిషన్ సిఫారసుల్ని ఆమోదించిన రోజుని మండల్ డే